సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 5వ రోజు కార్మికులు రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున దీక్షలతో పాల్గొన్నారు. సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. మోడీ విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు సిద్ధం కావాలని యువకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే వేలం వేస్తుందో దానికి వ్యతిరేకంగా 5 రోజుల నుండి ఏఐటీసీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. రిలే నిరీక్షలు చేయడం, పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ముట్టడించడం. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. మేమేమంటున్నామంటే, మొన్న ఏదైతే రామగుండం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రామగుండం వచ్చిన సందర్భంలో సింగరేణి ప్రైవేటు పరం చేయడని చెప్పడం, ఇవాళ ఎన్నికల్లో గెలిచినాకనే మళ్ళీ వేలమెత్తమనడం ఇది సిగ్గుచేటుగా ఉన్నది. మన తెలంగాణ బిడ్డ అయిన మన ఎంపీ సికింద్రాబాద్ కిషన్ రెడ్డి చేతుల మీదుగా వేలవేయడం ఇంకా శోచనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సింగరేణి త్యాగాలతో కూడుకున్నది, పోరాటాలతో సాధించుకున్నది. ఇవాళ తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కుగా ఇవాళ నరేంద్ర మోడీ ఏదైతే ఈ పదం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇవాళ కొంతమందికి కేంద్ర ప్రభుత్వం గుత్త పెత్తందారులకు, ఆదాని అమ్మానులకు ఇవాళ లాభాల వాటలో నడుస్తున్నటువంటి సమస్యను ఇలా నిర్వీర్యం చేయడానికి, ధ్వంసం చేయడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదో మేము ఒకటే చెప్తున్నాం. సింగరేణిని ఎట్టి కోశాల్లో సింగరేణిని వేలం వేయనీయం, వేసినా దాన్ని సాగనీయం. సింగరేణి కార్మికులు మరో పోరాటానికి సిద్ధమై ఇవాళ ఒక్క సింగరేణి కూడా, ఒక్క బ్లాకును కూడా వేలం వేయకుండా అడ్డుకుంటాం. ఒక బొగ్గు బిల్ల కూడా